డైరెక్టర్గా ఏళ్ళు ఏళ్ళు శ్రమించి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ దశలోనే చాలా మంది ఉన్నారు రకరకాల కారణాలు. కానీ మీరేమీ ఊరుకోవట్లేదు. అవతల జ్యువెలరీ యాడ్స్ మనలో మన మాట వాళ్ళు మరి చిన్న వడ్డాణం ఏదైనా ఇచ్చి ఉండాలి మనకి రెమ్యునరేషన్ కింద. జ్యువెలరీ యాడ్స్ అండ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ అవార్డ్స్కి సంబంధించి మీరు ఏవీస్ ఒక డైరెక్షన్ చేయడం కానీ, వారి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం, అప్రిసియేషన్ తీసుకోవడం కానీ, అసలు ఆయన దృష్టిలో పడాలని ఎన్ని వేల మంది అనుకుంటూ ఉంటారు ప్రతిరోజు. డెఫినెట్లీ మీరు దృష్టిలో పడి ఆయన్ని అంటే ఓకే వాసు అనే ఒక పర్సనాలిటీ, ఇటువైపు సంపూర్ణేష్ బాబు గారితో మంచి అసోసియేషన్, ఒకటే లైఫ్ మీకు ఉన్నది. ఇన్ని ఎట్లా చేస్తున్నారు అసలు మీరు? ప్రయత్నం మందండి, మన పని మనం చేసుకుంటా పోవడం. స్టార్టింగ్ నుంచి అంతే మేడం. అంటే ఇది జరుగుతుంది అని అయితే నేను అనుకోను మేడం. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా అది ఎక్కడదా తీసుకెళ్తుందని మనకు తెలియదు. అలాగే మీరు అన్నట్టుగా బాస్ది అవార్డు ఫంక్షన్లో ఏవి చేసే ఒక అవకాశం వచ్చింది, ఒక బ్లడ్ డోనర్ది. అలాగే మీరు అన్నట్టుగా సంపూర్ణేష్ బాబు గారు పరిచయం. సో ఇంకా మీరు అన్నట్టుగా డైరెక్షన్ అంటున్నారు, ఓన్లీ డైరెక్షన్ అయిపోయి లేనండి బాబు. బ్రతకడానికి ఇది కూడా మెయిన్. స్టార్టింగ్ యాక్టర్గానే వచ్చాను, అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో ఏదో ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వాలి కాబట్టి వచ్చిన ప్రతి చేసుకుంటూ పోతున్నాను మేడం. ఇది ఇండస్ట్రీ కాబట్టి దేంట్లో పైకి వస్తామో తెలియదు, బట్ ప్రయత్నం చేయడం మాత్రమే తెలుసు. అదే కరెక్ట్ వాసు గారు. కానీ మీ ఈ దృక్పథం ప్రకారం వచ్చిన ఆపర్చునిటీని చేసుకుంటూ వెళ్ళాలంటారు అందరూ. అంటే కొంతమంది ఉంటాం, ఇలాంటి రోల్స్ వస్తేనే చేస్తా, లేకపోతే ఇట్లాంటి తరహా పాత అయితేనే వెళ్తా, లేదా డైరెక్షన్ అంటే ఇలాగే ఉంటా, ఆర్టిస్ట్ అంటే ఇలా, అలా మన విజన్ అట్లా అనుకొని ఉండడం కూడా. ఇక్కడ ఒకటి మేడం, సక్సెస్ అయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం గొప్పగా చెప్తాం. అప్పుడు ఏం చెప్తాం అంటే, వీడి స్టార్టింగ్లో ఎన్నో దెబ్బలు తిన్నాడు కానీ వాడు ఏం వదులుకోలేదురా, కొట్టాడు రా ఈరోజు అని గొప్పగా చెప్తాం. అదే అతను ఫెయిల్యూర్ అయ్యి ఇంకా అదే పనిలో ఉంటే, అదే ఏది తను అనుకున్న ఒక ఎమోషన్ అలాగే ఉంచుకుంటే, నేను ఇదే చేస్తా ఇంతవరకే చేస్తా ఏమంటాం? మూర్ఖత్వం, వీడికి తెలియలేదు అందుకే ఎదగలేదు అంటాం. ఏది చెప్పలేము మేడం, మన చేతిలో ఉండదు ఇండస్ట్రీలో. మన కష్టం ఒకటి, లక్, అది ఎక్కడ ఎలా తిరుగుతుందో మనకు తెలియదు. నేను ఇదే చేస్తానని కూర్చునేవాళ్ళు, భీష్మించి కూర్చునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మూర్ఖత్వం అనుకోవడానికి కాదు, ఏమో వాళ్ళకి ఏదో ఒక గోల్ ఉంది, వాళ్ళు కొట్టాలి, వాళ్ళు దాని మీదనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మన ఈయన సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, ఒకే కథ ఎంతమందికి తిప్పి చెప్పారు, ఇది అసలు బాగాలేదని ఒకరు, వల్గర్గా ఉందని ఒకళ్ళు, అసలు ఇది పనికిరాదని ఒకళ్ళు. చివరికి ఎవరు ఇన్వెస్ట్ చేయకపోతే ఆయనే తనకున్న మామిడి తోట అమ్ముకొని మరీ చేశారు. ఇవాళ కొట్టాడు. ఎలా అంటే బాలీవుడ్ టాలీవుడ్ షేక్, మామూలు డైరెక్టర్ ఆయన. మరి అంతే, ఆయన ఒక భీష్మించి కూర్చున్నాడు. అలాగే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నారు. పరిస్థితి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు ఇంటికాడ నుంచి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒకటే చెప్పాడు, వెళ్తున్నావు నాన్న వెళ్తున్నానా అంటే నేనైతే క్లాప్స్ కొట్టి వెళ్ళరా అని చెప్పగలను, కానీ తిరిగి వచ్చి నాన్న నా పరిస్థితి బాగాలేదు అంటే నేను చూపించడానికి నా దగ్గర 2 ఖాళీ చేతులు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. మరి మా పరిస్థితి ఏంటి? బిలో మిడిల్ క్లాసు, ఏదో బ్రతకాలి, ఏం చేయాలి? ఏదన్నా యాక్టింగ్ వచ్చినోడిని చేసుకుంటా పోతా ఉన్నాం. దేవుడి దయ వల్ల కొంచెం రాసే జ్ఞానం ఉంది, లేదు చిన్న డైరెక్షన్ చేసే ఇది ఉంది. సో ఏదో బ్రతుకు తిరుగు కోసం ఫైనాన్షియల్గా వర్కౌట్ అయింది అని ఇటువైపు చూస్తున్నాం, కానీ అది ఇది 2 బేర్ చేసుకుంటా పోవడం. నేను భీష్మించుకొని ఇదే చేస్తాను అనేవాళ్ళని తప్పున అనలేము, ఏది ఉంటే చేసుకుంటా పోయే వాళ్ళని అయ్యో అని అనలేము. ఎవడికి వచ్చింది వాడిది, కర్మ సిద్ధాంతం, నువ్వు ఫాలో అయిపోవడమే. జస్ట్ కతిపూరి గారు చెప్పినట్టుగా నీ రైల్వే ట్రాక్ మీద నువ్వు ఉండు, ఏదో ఒక రోజు మటుకి ట్రైన్ వస్తుంది. అది ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. కానీ మీరు రైల్వే ట్రాక్ అంటే మీ రైలు పట్టాలు ఎలా ఎక్కింది అసలు? పట్టాలంటే మేడం మీరు అన్నట్టుగా 2017 ఆ టైంలో నవీను రవి అని నర్సరావుపేట, మాది పల్నాడు, బేసిక్గా పౌరుషాల వెలుగునాడు పలనాడు. సింగిల్ ఐబ్రో ఇంకోసారి ఎత్తండి. పౌరుషాల వెలుగునాడు పలనాడు. సో ఆ పల్నాడు మాది సతనపల్లి పక్కన నందిగామ అని చిన్న పల్లెటూరు. నర్సరావుపేటలో మా ఫ్రెండ్స్ ఇద్దరు నవీను రవి అని, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వాళ్ళతో పాటు మింగిల్ అయ్యి చేశాను. ఇప్పుడు మీరు అన్నారు కదా 2018లో బాగా వైరల్ అయిన ఏది వాట్సాప్ స్టేటస్లో వీడియో మీరు ఇందా చెప్పింది, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జగన్ అంటే జనరల్గా మిమిక్రీ అందరు చేస్తారు మేడం. మిమిక్రీ మీన్స్ ఇమిటేషన్, వాళ్ళ వాయిస్ దించుతాం, కానీ బాడీ లాంగ్వేజ్తో కూడా దించితే ఎలా ఉంటుంది అనేది మేబీ ఆ రోజు ఎందుకు వచ్చిందో థాట్ తెలియదు. కానీ ఒక ఆర్డర్ డ్రైవర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎలా ఉంటుంది, జగన్ గారు ఉంటే ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారు ఉంటే ఎలా ఉంటుంది అనేది చేసిన 2 నెలల దాకా ఓకే బాగుంది అంటున్నారు, కానీ మరి ఎందుకు వెళ్ళిందో ఎక్కడ వెళ్ళిందో తెలియదు. ఒక నైట్ అయింది, కట్ చేస్తే తెల్లారి నా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా నీ వీడియోనే రా,
అయిపోయింది ఇంకంతే. చెప్పాను కదా, ప్రయత్నం మనది, అది ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు. కానీ మిమిక్రీ అనేది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని నేర్చుకున్నారా, చూసి ఇమిటేట్ చేస్తూ అలవాటైందా? జనరల్గా ఉన్న కళ అండి, ఏదో మా తాతగారి దగ్గర నుంచి వచ్చిందేమో. ఆయన పౌరాణిక నాటకాలు వేసాడు, దుర్యోధనుడు ఏకపాత్రాభినయం, అవి మేబీ ఆ జీన్ అలా వచ్చినట్టుంది. నేను 10th ఆ టైంలో దాకా ఓకే మేడం. డిగ్రీలో మా ఫ్రెండ్స్ అలవాటు చేశాను. నేను బేసిక్గా స్టార్టింగ్ ప్రకాష్ రాజు లాగా బాగా మాట్లాడేవాడిని. వాళ్ళు ఫుట్బాల్ ఆడేటప్పుడు దూరం నుంచి చూసేటప్పుడు వాడు సరిగ్గా కొట్టకపోతే, ఏరా బాల్ కొట్టడం కూడా రాదా, ఏ మనిషివిరా నువ్వు ఇలా అనగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అరే విని ఇలా అంటాం కాదు కానీ జస్ట్ ఏదైనా బూతులు తిట్టాను వాళ్ళు, బూతులతోనే నేర్చుకుని అలాగే నేర్చుకొని అలా అలా కంటిన్యూటీ కట్ చేస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని స్టార్ట్ అయిన మిమిక్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏఎన్యూ నాగార్జున యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది మా కాలేజీకి ఒక అవార్డు తీసుకొచ్చాం మిమిక్రీకి. వెరీ నైస్. అంటే ఎందుకు సరదాగా స్టార్ట్ అయింది, చేయాలని బాగా పట్టుబట్టాను, జాగ్రత్త చేసుకున్నాను. కొన్ని రోజులు అదే కాపాడింది మేడం నన్ను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈవెంట్లకి వెళ్ళేవాడిని, పెళ్ళిళ్ళకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి 2000, 1000 రూపాయలు, 1500 ఇచ్చి అది సర్వైవల్ అయ్యేది. కొన్ని రోజులు నాకు బేసు ఇచ్చింది, అన్నం పెట్టింది మిమిక్రీ. కాకపోతే అనుకున్నాను ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా మిగిలిపోతే యాక్టర్లుగా ఇంక రావేమని. ఒకసారి వేరే వాళ్ళు కూడా నన్ను ఏదో యాక్ట్ చేయమని ఒక చిన్న చెప్తే నేను చేస్తే ఆయన అన్నాడు, నీలో చంద్రబాబు నాయుడే కనపడ్డాడు కానీ నాకు యాక్టర్ కనపడలేదు అన్న. బిగ్ స్టేట్మెంట్. ఆ రోజు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే నేను ఎక్కువ చేయడం వల్ల నన్ను అలాగే గుర్తుపెట్టుకున్నారని. ఇక నేను అప్పుడు అనుకున్నా, ఇది తగ్గిస్తే నేను బాగుపడతానేమో అని. అది తగ్గించుకుంటా రాను రాను ఈవెంట్లు కూడా ఆపుకుంటా ప్యూర్లీ ఇక ఈ ఇండస్ట్రీ వైపే వద్దాం, ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంలో అది తగ్గించి ఇటువైపు వచ్చేసాను. ఇక అప్పటి నుంచి బ్రతకడానికి చిన్న చిన్న రాయడము, లేకపోతే ఏదైనా క్యారెక్టర్లు అడిగితే చేయడము, లేకపోతే ఏదో మనకున్న స్కిల్లో ఏదైనా వీడియోలు చేయడం. నేను దగ్గరగా ఒక 100 నుంచి 200-300 షార్ట్స్ చేసి ఉంటాయండి, చిన్న చిన్నవి. ఏదో ఒకటి చేసి మనల్ని మనమే ప్రమోట్ చేసుకుని మన టాలెంట్ ఏంటని మనమే చూపించుకునే అవకాశం సోషల్ మీడియా ఉంది. సో ఇంకా ఫోటోలు పట్టుకొని తిరిగే రోజులు కాదు. ఏదో ఒకటి నచ్చి బాగుంది అనుకుంటే ఏ డైరెక్టర్ ఎందుకు పిలుస్తాడో తెలియదు, బట్ మనం ప్రయత్నం చేయాలి అనేది ఇది మేడం.